హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మైసూర్లో లాస్ట్ డే అండ్ ఈ టూ ప్లేసెస్ కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేయవలసిన ప్లేసెస్ అనమాట. సో అవి ఏంటి అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాని డీటెయిల్స్ ఏంటి అని అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే వీడియో లోపలికి ఇప్పుడు మనం మైసూర్లోనే టాప్ టూరిస్ట్ ప్లేసెస్లో ఒకదానికి వెళ్తున్నాము. సో ఇది మనకి జిఆర్ఎస్ ఫ్యాంటసీ పార్క్లో ఉంటుంది అనమాట. సో ఫ్యాంటసీ పార్క్ స్నో పార్క్ కాకుండా లైక్ అప్ సైడ్ డౌన్ మ్యూజియం ఉంటుంది. అండ్ టికెట్ వచ్చేసి 350 రూపీస్ పడిందండి పర్ పర్సన్, ఓన్లీ అప్ సైడ్ డౌన్ పార్క్. ఇతను మన చిన్నప్పుడు జాతరలో అంతా కనిపించేవారు. సో అలాగా కూడా ఒక మనిషిని సెటప్ చేశారు, భలే అనిపించింది. సో ఇప్పుడైతే ఎంట్రీ అయిపోతున్నాం అనమాట అప్ సైడ్ డౌన్కి. సో ఏంటి అప్ సైడ్ డౌన్ ఏంటి చూద్దామని చెప్పి చాలా ఈగర్గా లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. మా వాడు అక్కడ పైన కార్ సెటప్ చూడగానే కార్ అంటున్నాడు. సో ఈ వయసు పిల్లలకి లైక్ అన్నీ చాలా వరకు తెలుస్తాయి కదా. సో ఇలా అంటే వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళడం అన్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది పేరెంట్స్గా కూడా. సో ఇప్పుడైతే లోపల మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. సో ఇక్కడ బేసిక్గా ఇలాగ సెటప్ చేస్తాం. సో ఇలాగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు మొత్తం ఫ్రేమ్స్ అన్ని సెట్ చేసి పెట్టేశారనమాట. సో వాళ్ళే పోస్టులు ఇస్తారు. సో వాళ్ళే ఫొటోస్ కూడా తీస్తారనమాట. ఒక ఫోన్ ఇస్తే లైక్ వాళ్ళే ఫొటోస్ ఇస్తారు అండ్ వాళ్ళే పోసెస్ ఎలా పెట్టాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ఫొటోస్ చూస్తే లైక్ అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇలాగా లైక్ మొత్తం టోటల్గా అప్ సైడ్ డౌన్లో ఉంటుంది. అండ్ సెటప్ అంతా కూడా అసలు ఎంత సూపర్గా లైక్ ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ మన పైన ఉన్నట్టు సెటప్ చేసి అంత చాలా బాగా చేశారు. ఫొటోస్ కూడా అసలు అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళకి చాలా ట్రైనింగ్ కూడా ఇచ్చుంటారు అనుకుంటాను. సో ఫొటోస్ అయితే అదిరిపోయి నేను దీని తర్వాత లైక్ వీడియో అయ్యాక ఫొటోస్ మొత్తం అటాచ్ చేస్తాను. సో అక్కడ ఫొటోస్ అవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అన్నది చూడండి. నాకైతే సెటప్ భలే వచ్చింది అసలు. అండ్ అప్ సైడ్ డౌన్లోనే లైక్ వేరియస్ రూమ్స్ ఆఫ్ థీమ్స్ పెట్టారనమాట. సో పిల్లలకి పెద్దవాళ్ళకి కిచెన్ అలాగా. అండ్ అది కాకుండా ఇలాగ సమ్ బ్యాక్ డ్రాప్ పెట్టేసి దానికి ఒక బండి నడుపుతున్నట్టు ఒక ఫొటోస్ అనమాట. సో ఇది అప్ సైడ్ డౌన్ కదా, స్ట్రైటే కానీ లైక్ ఇల్యూషనల్ ఫొటోస్ అంటారు కదా. సో అలాంటి ఫోటో అండ్ అది లాస్ట్లో ఇలాగా లైక్ మ్యాజిక్ వీల్ లాగా లైక్ మొత్తం ఫుల్ డిస్కో లైట్స్తో మధ్యలోకి నడవమన్నారు. సో మధ్యలోకి వెళ్ళగానే మనకి లైక్ తిరుగుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో మాకైతే లైక్ ఆ మధ్యలో వెళ్ళగానే కొంచెం తల తిరిగినట్టు అనిపించింది, లైక్ మంచి ఎక్స్పీరియన్స్. సో ఇవన్నమాట పిక్స్. సో పిక్స్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది లైక్ అప్ సైడ్ డౌన్ ఏంటి అని. సో ఈ మైసూర్కి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది 1.5 hours పడుతుంది అంతే మ్యాక్సిమమ్ విజిట్ చేయడానికి. సో తప్పకుండా మిస్ అవ్వకండి. సో ఇది మొనస్ట్రీ అనమాట. లైక్ మైసూర్ అండ్ కూర్గ్కి మధ్యలో వచ్చిన ప్లేస్లో లైక్ ఇది మొనస్ట్రీ. సో ఇది నాకు ఎప్పటి నుంచో లైక్ ధర్మశాలకి వెళ్ళాలి, అలాంటి లైక్ టిబెట్ రిలేటెడ్ టెంపుల్స్ అవన్నీ చూడాలి అని ఉండేది. సో లక్కీగా లైక్ మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడికి వెళ్ళాలి అని ఇక్కడికి వచ్చాం. సో ఇది నామ్డ్రోలింగ్ మొనస్ట్రీ అనమాట. ఇది మన ఇండియాలోనే మోస్ట్ ఎక్కువ మంది ఆఫ్ టిబెటియన్ సొసైటీని ఇక్కడ సెట్ చేశారు. సో లైక్ అందుకని లైక్ చాలా ప్లేస్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ లైక్ ఇది నా ఫస్ట్ టైం మొనస్ట్రీకి రావడం కూడా. సో అందుకు అసలు ఏమీ తెలియకుండా ఏమి ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండా వచ్చా. కానీ ఇక్కడ చూసాక ఆ ఆర్కిటెక్చర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మొనస్ట్రీది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అందరూ అక్కడ మాంగ్సే ఎక్కువ కనపడ్డారనమాట. సో ఆ చైనీస్ టిబెట్ రిలేటెడ్ ఫుడ్ రెస్టారెంట్స్ అవే ఎక్కువ ఉన్నాయి ఆ చుట్టుపక్కల. సో వస్తేటట్టయితే కొంచెం అది ప్లాన్ చేసుకుని రండి. సో అండ్ ఆర్కిటెక్చర్ చెప్పాను కదా, నాకైతే చాలా వెరైటీగా బాగా అనిపించింది. లైక్ హిందూ కల్చర్ లాగానే ఉంది కానీ వాళ్ళదంతా చాలా వెరైటీగా ఉండింది అనమాట. అండ్ ఇక్కడేమో 3 great స్టాచ్యూస్ ఉన్నాయి కదా. సో ఈ మధ్యలో ఏమో బుద్ధ స్టాచ్యూ అనమాట. అండ్ ఆయనకి రైట్లో ఉన్నదేమో గురు పద్మ సాంబవ స్టాచ్యూ అండ్ లెఫ్ట్ కొన్నిందేమో బుద్ధ అమిత్య స్టాచ్యూ అనమాట. సో స్టాచ్యూస్ కానీ ఆర్కిటెక్చర్ అయితే అసలు నేను ఎన్నిసార్లు ఆర్కిటెక్చర్ చెప్తున్నాను కదా వీడియోలో, నాకైతే అసలు అక్కడికి వెళ్ళగానే అసలు స్పీచ్లెస్ అయ్యా. అసలు అంత మంచి ఆర్కిటెక్చర్ని నేను చూడలేదు. అంటే లైక్ హిందూ టెంపుల్స్ కొన్ని ఆర్కిటెక్చరే లెవెల్ వేరు, కానీ ఇది అనేది నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు బాగా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మొనస్ట్రీకి ఎప్పుడు ఎవరు వెళ్ళలేదు అని అంటే తప్పకుండా మైసూర్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి. అండ్ ఇంకెక్కడైనా మొనస్ట్రీస్ బాగున్నాయి అని మీకు అనిపిస్తే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ ఇన్ కేస్ ఆ ఊర్లకి ఎప్పుడైనా వెళితే ఆ ప్లేస్ తప్పకుండా వెళ్ళి విజిట్ చేస్తాను. ఇంకా కాసేపు అక్కడే కూర్చుని కొంచెం రిలాక్స్ ప్రశాంతంగా ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాము. సో బయటికి రాగానే ఇక్కడే చాలా వరకు లైక్ మాంగ్స్ అందరు స్టే చేస్తున్నారన్నమాట. సో ఇది మెయింటైన్ చేయడానికి మేనేజ్ చేయడానికి కూడా
టీం వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు. సో చుట్టుపక్కలే అండ్ లైక్ ఇది నేర్చుకోవడానికి కూడా పక్కన కాలేజ్ కూడా ఉంది. లైక్ టిబెటియన్ కల్చర్ అవన్నీ నేర్చుకోవడానికి కూడా మరి వేద పాఠాలు అంటారు కదా, సో అలాంటివి ఏవైనా అనుకుంటాను. సో అలాగా కూడా ఒక కాలేజ్ ఉంది అండ్ వాళ్ళే లైక్ ఇలాగా స్టాల్స్ కూడా పెట్టారు. సో వెళ్ళి చూద్దాము ఏముంది అని చెప్పి స్టాల్స్కి వెళ్తున్నాం. అండ్ ఈ ఫ్లాగ్స్ అయితే నాకు ఎప్పటి నుంచో కొనాలి అని లైక్ అదే ధర్మశాల ఈ ఫ్లాగ్ అవన్నీ నాకు చాలా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకు లైక్ ఆ ఫ్లాగ్స్ అయితే ఒక తీసేసుకున్నాము. అండ్ అక్కడే కొన్ని విన్కైమ్స్ అలాగా ఐడల్స్, తర్వాత మనం మెడిటేషన్ చేసే బౌల్ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. సో మేమైతే మా హస్బెండ్ మెడిటేషన్ అంటే కొంచెం ఇష్టం, సో అందుకు లైక్ ఆ మెడిటేషన్ బౌల్ అనేది ఆయన తీసుకున్నారు. సో ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. సో షాపింగ్ అయిపోయాక ఇంకా లంచ్కి బయలుదేరాము అనమాట. సో అక్కడ చెప్పాను కదా లైక్ చాలా మోస్ట్లీ టిబెటియన్ రిలేటెడే ఫుడ్ ఉంది. సో కొంచెం ముందరికి వెళ్ళగానే కొంచెం నార్మల్ ఫుడ్ అనిపించింది. సో అక్కడికి వెళ్ళాక కొంచెం ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ అలాగా తినేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.